వాట్సాప్ షేరింగ్, లొకేషన్, డాక్యుమెంట్, ఫోటో మరియు కాంటాక్ట్. రమేష్ ఒక కాంట్రాక్టర్. క్లయింట్ రమేష్కు ఫోన్ చేసి ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పత్రాలను వాట్సాప్లో తనకు షేర్ చేయమని అడుగుతాడు. కానీ రమేష్కి అది ఎలా చేయాలో తెలియడం లేదు. వాట్సాప్లో లొకేషన్, ఫోన్ నెంబర్లు మరియు డాక్యుమెంట్లను ఎలా షేర్ చేయాలి? రమేష్తో పాటు మనం కూడా తెలుసుకుందాం. లొకేషన్ షేర్ చేయడం. వాట్సాప్లో లొకేషన్ షేర్ చేసే ముందు నోటిఫికేషన్ ట్రేని కిందకి లాగి మీ మొబైల్ లొకేషన్ ఆన్లో ఉందో లేదో తనిఖీ చేసుకోండి. లొకేషన్ ఆఫ్లో ఉంటే దాన్ని ఆన్ చేయండి. ఆ తర్వాత వాట్సాప్లోకి వెళ్ళి మీరు మీ లొకేషన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి లేదా గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత అటాచ్మెంట్ ఐకాన్పై ట్యాప్ చేయండి. మీరు దానిపై ట్యాప్ చేసినప్పుడు మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. మొదటిది లైవ్ లొకేషన్, రెండవది కరెంట్ లొకేషన్. లైవ్ లొకేషన్లో మీరు ఎక్కడ ఉన్నారో అక్కడి లొకేషన్ షేర్ అవుతుంది. మీరు లైవ్ లొకేషన్ను 15 నిమిషాలు, 1 గంట మరియు 8 గంటల వరకు షేర్ చేయవచ్చు. మీరు కోరుకుంటే మధ్యలో ఆపవచ్చు కూడా. స్టాప్ షేరింగ్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు లొకేషన్ షేరింగ్ను ఆపివేయవచ్చు. కరెంట్ లొకేషన్లో మీ ఖచ్చితమైన లొకేషన్ లేదా మీ చుట్టూ ఉన్న ఏదైనా ప్రదేశం యొక్క లొకేషన్ షేర్ అవుతుంది. మీరు కావాలంటే మీ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని కూడా మీరు సెలెక్ట్ అనగా ఎంచుకోవచ్చు మరియు సెండ్ బటన్పై క్లిక్ చేయండి. డాక్యుమెంట్ మరియు ఫోటోలను షేర్ చేయడం. డాక్యుమెంట్ లేదా ఫోటోను షేర్ చేయడానికి ముందుగా వాట్సాప్కి వెళ్ళి మీరు ఫోటో లేదా డాక్యుమెంట్ను షేర్ చేయాలనుకుంటున్న వ్యక్తి లేదా గ్రూప్ను ఎంచుకోండి. దాని తర్వాత అటాచ్మెంట్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఫోటో కోసం గ్యాలరీ మరియు డాక్యుమెంట్స్ కోసం డాక్యుమెంట్ ఎంచుకోండి. అవసరమైన డాక్యుమెంట్ లేదా ఫోటోను ఎంచుకున్న తర్వాత సెండ్ బటన్పై క్లిక్ చేసి దానిని షేర్ చేయండి. కాంటాక్ట్ షేర్ చేయడం. కాంటాక్ట్ షేర్ చేసే విధానం ఫోటో లేదా డాక్యుమెంట్ షేర్ చేసుకోవడం లాంటిదే. అటాచ్మెంట్ ఐకాన్పై క్లిక్ చేయండి. కాంటాక్ట్ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ మొబైల్ మరియు సిమ్లోని నెంబర్స్ కనిపిస్తాయి. మీరు ఏ నెంబర్ను పంపాలనుకుంటున్నారో దానిని ఎంచుకోండి మరియు ఆకుపచ్చ బటన్ను నొక్కి పంపండి. రమేష్ ఇప్పుడు ప్రాజెక్టుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఎటువంటి సమస్య లేకుండా తన క్లయింట్తో షేర్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ పనిని తేలికగా చేసుకోవడానికి వాట్సాప్ను ఉపయోగించండి.